రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ఒక 68 ఏళ్ల అత్యంత గౌరవనీయుడైనటువంటి వ్యక్తి చేతికర్ర సాయంతో నడుస్తూ ఉంటాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో డాక్టర్గా చాలా మంచి పేరుంది, యునానీ వైద్యం చేసేటటువంటి హకీంగా మంచి పేరుంది. ఆయన భార్య గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా మంచి పేరు గడించి రిటైర్ అయింది. ఒక కూతురు నార్వేలో ఉంటుంది, యూరోప్లోని నార్వే, స్కాండినేవియన్ కంట్రీ అయినటువంటి నార్వేలో ఉంటుంది. మరొక కూతురు ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతోంది. చుట్టుపక్కల ఆ కుటుంబం అంతే అందరికీ గౌరవం, ఎందుకంటే బాగా చదువుకున్న కుటుంబం, సేవలు అందిస్తున్న కుటుంబం, లంకంత కొంప ఉంది. అందులో బీహార్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి వస్తున్నటువంటి వ్యక్తులకు చాలా తక్కువ ధరకి రెంట్కి ఇస్తుంటారు, అద్దెకిస్తుంటారు. అటువంటి డాక్టర్ గారిని చూస్తే, ఆ డాక్టర్ గారి పేరు సలాహుద్దీన్. ఆయనని లాలా అని కూడా చుట్టుపక్కల ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు. ఇంత గౌరవనీయమైనటువంటి వ్యక్తి ఇంటి మీద ఉత్తరప్రదేశ్ పోలీసులు అర్ధరాత్రి ఒక 3 రోజుల క్రితం ఆయన ఇంటిని చుట్టుముట్టారు, ఇల్లంతా సోదా చేశారు. ఇల్లంతా సోదా చేసి అద్దెకున్న వాళ్ళని కూడా ప్రశ్నించడం మొదలు పెట్టేటప్పటికీ ఆశ్చర్యం, ఆయన ఇంట్లో తుపాకులు, తుపాకీ తూటాలు తయారు చేసేటటువంటి ఒక అక్రమ కర్మాగారం ఉంది, ఒక ఫ్యాక్టరీ ఉంది, గన్ మేకింగ్ ఫ్యాక్టరీ ఉంది. కొన్ని వేల కత్తులు ఆయన దగ్గర దొరికాయి. ఆయన దగ్గర దొరికినటువంటి తుపాకుల సంఖ్య ఎంత? ఆశ్చర్యపోకండి, 3000 తుపాకులు దొరికాయి. 3000 తుపాకులతో పాటు 50,000 కార్ట్రిడ్జులు అంటే తూటాలు దొరికినాయి. 50,000 తూటాలు, 3,000 తుపాకులు, వందల సంఖ్యలో కత్తులు అక్కడ దొరికినాయి. ఈ ఇంట్లో అద్దెకు మధ్యప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి వచ్చి తక్కువ అద్దెకి ఉంటున్నట్టుగా ఉంటున్న వాళ్ళు వాస్తవానికి ఈ తుపాకులు, కత్తులు, కటార్లు, తూటాలు తయారు చేసేటటువంటి కార్మికులు. వాళ్ళని ప్రత్యేకంగా ఎంపిక చేసి తీసుకొచ్చి తన ఇంట్లో అద్దెకున్నట్టుగా ఒక డ్రామా ఆడుతున్నారు ఈ సలాహుద్దీన్ అనేటటువంటి హకీం సాహబ్ గారు. వీళ్ళందరూ ఆయుధాలు తయారు చేస్తున్నారు. ఈ ఆయుధాల సంఖ్య 3000 ఆయుధాలంటే ఎంత ఉంటుంది? నిజం చెప్పాలంటే ఒక బ్రిగేడ్కి సమానంగా ఉంటుంది. ఒక బ్రిగేడ్లో 3 బెటాలియన్స్ ఉంటాయి. బెటాలియన్కి 1000 మంది ఉన్నట్లయితే 3000 మంది, మిగతా స్టాఫ్ కూడా ఉంటారనుకోండి. కానీ ఒక 3000 తుపాకులు ఒక బ్రిగేడ్కి సరిపోతుంది. ఆ బ్రిగేడ్ సైజ్ వెపన్స్ ఆయన దగ్గర ఆ సంఖ్యలో ఆయన దగ్గర ఉన్నాయి. ఎవరి మీద యుద్ధం ప్రకటించేందుకు ఈ గౌరవనీయులైనటువంటి హకీం సాహెబ్ సలాహుద్దీన్ అలియాస్ లాలా గారు ప్రయత్నం చేస్తున్నారు? యోగి ఆదిత్యనాథ్ పైన యుద్ధం చేయాలని. ఎందుకంటే షామ్లీ, కైరానా, ముజఫర్నగర్, సంభల్ అన్ని చోట్ల కూడాను ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. మాఫియా డాన్లైనటువంటి అతీక్ల వంటి వాళ్ళు ఎగిరిపోతున్నారు. క్రైమ్ చేయాలంటే కాన్పూర్ అయినా, మీరట్ అయినా భయపడాల్సినటువంటి పరిస్థితి వస్తోంది. కాశీ, అయోధ్య వీటన్నిట్లలో కూడాను ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. కాబట్టి యోగి ప్రభుత్వాన్ని పడగొట్టాలి. యోగి ప్రభుత్వాన్ని పడగొట్టాలంటే ఉత్తరప్రదేశ్లో ఒక భారీ సాయుధ తిరుగుబాటుకి రంగం సిద్ధం చేయాలి. ఇన్ని ఆయుధాల్ని హకీం సలాహుద్దీన్ గారు దేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా పంపిస్తున్నారట. ప్రశ్నించేటప్పటికి ఒక్కొక్క విషయము బయటకు వచ్చింది. ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏంటంటే, ఈ హకీం సాహబ్ గారు వాస్తవానికి ఉన్నటువంటిది లక్నో పక్కన ఉన్నటువంటి మలిహాబాద్లో ఉన్న మీర్జాగంజ్ అనేటటువంటి ప్రాంతం. ఈ మలిహాబాద్కు ఒక ప్రత్యేకత ఉంది. మలిహాబాద్లో ఒక అద్భుతమైనటువంటి దశేరీ వెరైటీ మామిడి పండు తయారవుతుంది, ఉత్పత్తి అవుతుంది. ఈ సాగుబడి అంతా కూడా ఈ మలిహాబాద్ ప్రాంతంలో చేస్తారు. మలిహాబాద్లో ఈ సాగు చేసే వాళ్ళందరూ కూడాను పాకిస్తాన్ మూలానికి చెందినటువంటి అఫ్రీదీలు. దేశ విభజన సమయంలో చాలామంది పాకిస్తాన్కి వెళ్ళిపోయినా కొంతమంది ఇక్కడ మిగిలి ఆ మామిడి పళ్ళ సాగును చేస్తున్నారు. మలిహాబాదీ ఆమ్ అంటే చాలా ఫేమస్.
మలిహాబాద్ నుంచి జోష్ మలిహాబాదీ అనేటటువంటి కవి కూడా వచ్చాడు. జోష్ మలిహాబాదీ భారతదేశంలో చాలా ప్రగతిశీలమైనటువంటి కవిత్వం రాసి దేశ విభజన తరువాత కొంతకాలం నెహ్రూ గారికి అత్యంత ప్రియుడిగా ఉండి ఆ తర్వాత ఆయన పాకిస్తాన్కి వెళ్ళి పాకిస్తాన్ పౌరసత్వం తీసుకున్నారు. పాకిస్తాన్ పౌరుడిగా ఉంటూ కూడా మధ్య మధ్యలో తన బంధువుల్ని, మిత్రుల్ని, ఆస్తుల్ని చూసుకునేందుకు భారతదేశానికి వస్తూ పోతూ ఉండేవాడు. పాకిస్తాన్లో తరువాత ఆయన ఆస్తుల్ని జప్తు చేసి ఆయనని అరెస్ట్ చేసే పరిస్థితి వస్తే మళ్ళీ భారతదేశానికి రావడానికి ప్రయత్నించాడు. చిట్ట చివరికి అటు భారత్కి చెందక ఇటు పాకిస్తాన్కి చెందక చనిపోయినటువంటి జోష్ మలిహాబాదీ సుప్రసిద్ధ కవి ఈ ప్రాంతం వాడే. జోష్ మలిహాబాదీ ఉదాహరణ తెలిసిన తరువాత కూడాను ఈ హకీం సాహబ్ గారు పాకిస్తాన్ పట్టించుకోదు, అక్కడికి వెళ్ళేదాకా ఒక మాట, వెళ్ళిన తర్వాత ఒక మాట అని తెలిసిన తర్వాత ఇక్కడే ఉండి ఈ దేశంలో అంతర్భాగంగా ఉంటున్నటువంటి ఈ సలాహుద్దీన్ గారు ఆయుధ కర్మాగారం పెట్టారు. ఈయన ఫోన్ కాల్ డేటాని పరిశీలిస్తే దుబాయ్లో ఉన్నటువంటి ఒక నంబర్కి పదే పదే ఫోన్ చేస్తున్నారు. దుబాయ్లో ఉన్నది ఐఎస్ఐ ఏజెంటా? ఇదొక పెద్ద ప్రశ్న. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. రెండవది, ఈయనకి పాకిస్తాన్లో చాలామంది బంధువులు ఉన్నారు. ఈయన బంధువర్గం అంతా పాకిస్తాన్లోనే. ఎందుకంటే మలిహాబాద్లో కొందరు పాకిస్తాన్లో సెటిల్ అయ్యారు, కొందరు ఇక్కడ ఉన్నారు. ఇద్దరి మధ్య సంబంధాలు ఇప్పటికీ చాలా బాగున్నాయి. ఇండియాలో కలవలేకపోతే దుబాయ్కి వెళ్తారు వీళ్ళు. పాకిస్తాన్ నుంచి దుబాయ్కి వస్తారు, వీళ్ళు ఇండియా నుంచి దుబాయ్కి వెళ్ళి దుబాయ్లో కలుసుకుని కార్యక్రమాలు చేసుకుని మళ్ళీ తిరిగి వస్తుంటారు. ఈ సలాహుద్దీన్ అనేటటువంటి హకీం సాహబ్ గారు పాకిస్తాన్కి ఏడాదికి 2-3 సార్లు వెళ్ళొస్తున్నట్టుగా ఆయన పాస్పోర్ట్ను అధ్యయనం చేస్తే బయటపడింది. ప్రస్తుతము భారతదేశం నుంచి పాకిస్తాన్కి వెళ్ళడం అసాధ్యం కాబట్టి ఈ మధ్య కాలంలో వెళ్ళలేదు, కానీ ఆయన తరచూ పాకిస్తాన్కి వెళ్ళేవారు. కాబట్టి ఆలోచించి చూస్తే ఒక్క మలిహాబాద్లోనే 3,000 తుపాకులు, 50,000 తూటాలు ఉన్నట్టయితే ఉత్తరప్రదేశ్లోని మిగతా మతోన్మాద ముఠాలు రాజ్యమేలేటటువంటి వాళ్ళ మెజారిటీ ఉన్నటువంటి ప్రాంతాలలో ఇటువంటి అక్రమ కర్మాగారాలు ఎన్నున్నాయి. వీటన్నిటి టార్గెట్ యోగి ఆదిత్యనాథ్. ఆయన ప్రభుత్వం 2026లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు జరిగే లోపల మతోన్మాద దాడులు, అల్లర్లు సృష్టించి ఒక్కసారిగా ఉత్తరప్రదేశ్ని అస్థిరపరచాలన్నటువంటి ప్రయత్నం ఏదన్నా జరుగుతోందా? ఇప్పుడు అది అందరికీ కనిపిస్తున్నటువంటి విషయం ఇది. ఉత్తరప్రదేశ్లో ఇప్పటికే కులపరమైనటువంటి అల్లర్లను కూడా రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం. ఎందుకంటే ఒక మైనారిటీ ఓట్లను కన్సాలిడేట్ చేయడంతో పాటు మిగతా నాన్ మైనారిటీ ఓట్స్, హిందూ ఓట్స్ని కులాల పేరిట చీల్చడం చాలా అవసరం. అందుకనే చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ అని భీమ్ ఆర్మీ పార్టీ పెట్టాడు. ఆయన ఇటీవల చాలా దళితుల్ని సమాజం నుంచి వేరు చేసే రీతిలో చాలా దౌర్జన్యపూరితమైనటువంటి, హింసాపూరితమైనటువంటి భాషను మాట్లాడుతూ వాహనాల్ని తగలబెట్టడము, అల్లర్లు చేయటము, ఇటువంటి పనులు చేస్తున్నారు. ప్రయాగ్రాజ్ దగ్గర ఉన్నటువంటి కర్చనా అనే గ్రామంలో ఈ మధ్య అల్లరి జరిగింది. హిందూ సమాజం నుంచి ఒక వర్గాన్ని నెమ్మదిగా వేరు చేయాలి. అదేవిధంగా ఒక కథావాచక, అక్కడ హరికథలు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఆయన బ్రాహ్మణుడి రూపంలో తిరుగుతూ ఉంటారు. ఆయన ఒక ఇంట్లో వెళ్ళి ఆతిథ్యం ఇచ్చినటువంటి మహిళతో దుర్వ్యవహారం చేయడానికి ప్రయత్నించేటప్పటికి అందరూ ఆయన్ని కొట్టి ఆయన పిలకను తెగగోసి ఆ తరువాత ఆయన శిరోముండనం చేసి వదిలిపెట్టారు. తరువాత బయటపడింది ఏంటంటే ఆయన యాదవ్లు అనేక మంది కథావాచకులు ఉన్నారు. ఈయన దగ్గర 2 ఆధార్ కార్డులు, దొంగ ఆధార్ కార్డులు ఎందుకున్నాయి? బయటకు వచ్చిన తర్వాత నేను యాదవ్ని కాబట్టి నన్ను కొట్టారంటే ఉత్తరప్రదేశ్లోని ఒక బలమైనటువంటి సామాజిక వర్గాన్ని మిగతా హిందూ సమాజం నుంచి వేరు చేయాలి. 2026కి టార్గెట్ యోగిగా ఈ పనులన్నీ జరుగుతున్నాయి. అంటే నిజానికి ఉత్తరప్రదేశ్లో అనేక మంది యాదవులు కథావాచకులుగా హరికథ, భాగవతం ఇటువంటివన్నీ చెబుతూ ఉంటారు. ఎక్కడ కూడాను ఎవరి పట్ల కూడాను జరగలేదు. మహిళ పట్ల దుర్వ్యవహారం చేసిన కారణంగా ఈయనపైన దాడి చేసింది. ఈయన తనను తాను యాదవ్ కాకుండా బ్రాహ్మణుని చెప్పుకోవడం వల్ల ఈ మోసం ఏదైతే ఉందో దీనివల్ల దాడి జరిగింది. కానీ దానికి కులం రంగు పెట్టి మొత్తం మీద ఉత్తరప్రదేశ్లో కులం పేరిట హిందూ సమాజాన్ని విడగొట్టడము, అదే సమయంలో ఆయుధాలు పోగు చేయటము, మతోన్మాద కేంద్రాలన్నింటిలో కూడాను ఒక మూవ్మెంట్ సృష్టించి
ఒక యుద్ధ వాతావరణం సృష్టించి యోగిని టార్గెట్ చేయటము 2026-27లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ గేమ్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.